ఒక పక్క ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్. అదంతా కానీ ముచ్చట. ఎప్పటి నుంచో బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలు అనుకోండి, వేరే ఏం చేసినా బీఆర్ఎస్ వల్లనే హైదరాబాద్ అయినా తెలంగాణ అయినా అభివృద్ధి చెందింది. సో కావున ఈసారి కూడా బీఆర్ఎస్ఏ భారీ మెజారిటీతో గెలుస్తుంది తప్పకుండా బీఆర్ఎస్. మేమందరం సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినాము. సో ఎలక్షన్స్ కోసమే వచ్చినాము. సో తప్పకుండా మా వరకు అయ్యేంత సహాయం మేము చేయించి మేడంను అక్కను తప్పకుండా గెలిపిస్తాం. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కోసం సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చి. అవును ఎందుకన్నా అంత త్యాగం చేసి? ఎందుకంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు కాంగ్రెస్. ఇక మీడియా కూడా ఏమీ చేస్తుందని గ్యారంటీ లేదు. అదంతా భ్రమ. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ పార్టీ చేయలేదు, ఏ పార్టీ చేయదు. జై తెలంగాణ. మేము బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చినాము. ఈ బై ఎలక్షన్లో మాగంటి గోపీనాథ్ గారు ఎంతో చేసినారు. మన కేసీఆర్ చేసిన అభివృద్ధికి 2 ఏళ్లలో మొత్తం శూన్యమైంది. మేము అంత దూరంకి వెళ్ళి రావడానికి ఈ బై ఎలక్షన్స్లో మా తోడు ఎన్ఆర్ఐస్ ఇంకా చాలా కంట్రీలకు వెళ్ళి కూడా వచ్చారు. మేము వచ్చి ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఇప్పుడు పాల్గొన్నాము. మేము ఈ భారీ మెజారిటీతో గెలుస్తారని అందరూ ఎక్కడ పోయినా కూడా అంతకన్నా స్వాగతంగా పలుకుతున్నారు ప్రజలంతా. కంపల్సరీ కేసీఆర్ మన బీఆర్ఎస్ రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు. ఈసారి జూబ్లీహిల్స్ గడ్డ నాది, నా ఇల్లు ఇది. ఇక్కడికి ఎవరు వచ్చినా బీఆర్ఎస్ వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చేస్తుర్రు, ఎవరు కూడా గల్లీలు దాటే ఆస్కారం లేదని చెప్పి నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఇలాంటి బెదిరింపులు ఎన్నో చూసినాకనే 3 సార్లు కంటిన్యూస్గా గెలిచింది బీఆర్ఎస్ ఇక్కడ. ఇలాంటిది ఏదో రిప్లై ఇప్పుడు మేము ఈ వచ్చే ఎలక్షన్లో భారీ మెజార్టీ ఉందని గెలిచి ఆయన అన్న మాటలకు రిప్లై ఇస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మేము సౌత్ ఆఫ్రికా ఎన్ఆర్ఐ నుంచి వచ్చాము. 10 ఏళ్ళ డెవలప్మెంట్ మళ్ళీ 10 ఏళ్ళు వెనకపోయినట్టు అయిపోయింది. కాబట్టి ఈసారి తప్పకుండా గెలుస్తుంది. నెక్స్ట్ కూడా మనమే వస్తాం. అంటే జాబ్స్ గురించి ఏం చెప్తారన్నా? జాబ్లో నిరుద్యోగత ఎక్కువ ఉన్నది. తెలంగాణలో కేసీఆర్ జాబులు ఇవ్వలేదు అని చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టిర్రు. ఇప్పుడు గద్దెనెక్కిర్రు కాంగ్రెస్ వాళ్ళు. వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఉన్నది పరిస్థితి? నిరుద్యోగులతో చాలా ఘోరంగా ఉంది. ఎవరు చూసిన జనాలు ఏడుస్తున్నారు. అసలు ఒక ప్రాబ్లం కాదు కదా, చెప్పుకుంటే ఒక లెక్కలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం 10 ఏళ్ళలో ఎంత డెవలప్మెంట్ చూసినా ఇప్పుడు 2 ఏళ్ళలో ఎంత వెనక పోతున్నాం. అసలు ఎవరు హ్యాపీగా లేరు. వాళ్ళు చెప్పిన పథకాలు ఒక్కటి కూడా లేదు. ఈ విధంగా ఉంటే మనము ఇంకా అసలు టాప్లో ఉన్న తెలంగాణ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. సో ఈసారి కంపల్సరీ మనం వస్తాము, రావాలి. దానికోసం మేము సౌత్ ఆఫ్రికా నుంచి కూడా స్పెషల్గా వచ్చాం. దానికోసం ఎన్ఆర్ఐ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాం. అవునండి. ఫైనల్గా ఎట్లా ఉండబోతున్నారు జూబ్లీహిల్స్కి సంబంధించి ఏం చెప్తారు? ఈసారి గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే చూస్తుంటే నవీన్ యాదవ్ సవాళ్ళు చూస్తున్నారు మీరు. అన్నీ కూడా జనాలకైతే ఆల్రెడీ తెలిసిపోయింది ఇది ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ అని. వాళ్ళకి అర్థమైపోయింది. నెక్స్ట్ బీఆర్ఎస్.